దీప విషయంలో జోష్న అయితే ఇంక పారిజాతంని ఒక కన్నేసించు అని చెప్పంగానే ఇంక పారిజాతం అయితే మొత్తం కళ్ళంతా వేసి ఇంకా దీప ఏం చేస్తుందా ఏందా అని మొత్తం వీడియో అయితే లైవ్లో అయితే జోష్న చూపిస్తూ ఉంటుంది. ఇంకా జోష్న అయితే ఏంటి నేను నడిచినట్టే దీప కూడా నడుస్తుంది, దీపకి ఏమైనా ఆపరేషన్ జరిగిందా, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, మా అమ్మ కూతురు నేనని చెప్పనని, నేను కాకపోయినా నేనే అని చెప్పనని ఆపరేషన్ చేశారు, కానీ ఇప్పుడు దీప కూడా చాలా నీరసంగా చాలా అలా కనిపిస్తుంది, అసలుకి ఏమి ఉంటుంది బావ ఏం నాటకం ఆడుతున్నాడు అని చెప్పనని ఇంకా పారిజాతం అయితే మొత్తం వీడియోలు తీసి పంపిస్తూ ఉంటే ఇంకా శివనారాయణ కంటపడుతుంది. ఇంకా అలా పడిన తర్వాత ఏంటి వీడియోలు చేస్తున్నావంటే నేను రీల్స్ చేస్తున్నాను అని చెప్పని తప్పించుకుంటుంది. ఏంటి పారు నువ్వు ఏదేదో చేస్తున్నట్టుగా ఉన్నావు, కొన్ని చేసినట్టన్నీ సరిపోలేదా, ఇంకా మళ్ళీ కొత్త ఏమైనా మొదలు పెట్టావా అని కార్తీక్ అంటాడు. ఇంకా జోష్న దగ్గరికి అయితే వచ్చిన తర్వాత నేను ఈ డిటెక్టివ్ పనులు నేను చేయలేను, ఆ దీప చాలా నీరసంగా అలాగే ఆపరేషన్ చేయించుకున్న మనిషిలాగా నువ్వు ఎలా నడుస్తున్నావో తను కూడా అలాగే నడుస్తుంది అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా జోష్నకైతే చాలా అనుమానాలు వస్తున్నాయి. దీపని మొత్తం కథకి కారణం దీపే, ఈ దీపని పట్టుకుంటే మొత్తం డొంకంతా కదులుతుంది, అసలు వీళ్ళు ఏం చేశారు, ఎలా బిడ్డ సేఫ్ ఎలా అయింది నాకు ఏం అర్థం కావట్లేదని ఇంకా దీప అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జోష్న విషయంలో నాకు చాలా భయమేస్తుంది బావా అంటే, లేదు నేను చూసుకుంటానే, నువ్వేమి ఆలోచించొద్దు, ముందు మన బిడ్డ గురించి ఆలోచించు, ఇంకా మన బిడ్డని ఎవ్వరు దూరం చేయలేరు అన్నట్టుగా కార్తీక్ అయితే ఇంకా దీపక్కి ధైర్యం ఇస్తూ ఉంటాడు. కానీ జోష్న అయితే బిడ్డ పోలేదు, ఒకవేళ బిడ్డ కానీ పోకుండా బిడ్డ మా అమ్మకి దీపే అసలు కూతురని తీసి ఆపరేషన్ చేస్తుంటే బిడ్డ పోవాలి కదా, అయినా బిడ్డ పోలేదు, కానీ దీప బాగుంది కానీ నీరసంగా ఉంది, అది ఎలా ఇప్పుడు ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకోవాలని ఇంకా రిపోర్ట్స్ అయితే మాత్రం ఇంకా హాస్పిటల్లో ఫోన్ చేసి రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయా లేదా, నాకు ఆపరేషన్ జరిగిందా లేదా అన్నట్టుగా మొత్తం ఎంక్వైరీ అయితే మొదలు పెడుతుంది. ఇంకా కార్తీక్ అయితే నీకు నేను ఇస్తాను మరదలా, నువ్వు చేసే కుట్రలకు అన్నిటికీ నేను ముగింపు ఇస్తాను అన్నట్టుగా కార్తీక్ అయితే ఉంటాడు.